ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవంలో శ్రీ కోదండరాముని వైభవ దర్శనం. తిరుపతిలో జగత్ పరిపాలకుడికి గజవాహనం. చైత్ర ఏకాదశి రోజు అప్పన్న తిరుకళ్యాణం. సింహాచలంలో ఘనంగా పెళ్లిరాట ఉత్సవం. అంగరంగ వైభవంగా తెలుగు సంవత్సరాది వేడుకలు. పంచాంగ శ్రవణంలో తరించిన ఆబాల గోపాలం. కొడంగల్లో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వరుడికి గజవాహన సేవ. రామయ్య తండ్రి గజవాహన సేవలో భక్తజనులకు అభయ ప్రదానం చేశారు. వైభవపేతంగా జరుగుతున్న తిరుపతి శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం గజవాహన సేవ జరిగింది. అలాగే శ్రీ కోదండరామస్వామి వారికి వసంతోత్సవం, ఓంజల్ సేవ ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న తిరుపతి కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజైన బుధవారం శ్రీ సీతారామ లక్ష్మణులకు వసంతోత్సవ సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను బంగారు తిరుచుపై కొలువు తీర్చి శ్వేత వస్త్రాలు, వజ్రశోభిత స్వర్ణాభరణాలతో, సుగంధ భరిత పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల నేతృత్వంలో అర్చకులు శ్రీ సూక్తంతో లక్ష్మీదేవిని ఆవాహన చేసి విశేష ఆరాధనలు జరిపి నివేదనలు సమర్పించారు. అనంతరం చందనం, కుంకుమ పువ్వు పరిమళాన్ని ఉత్సవమూర్తులకు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులు ఆలయ మాడవీధిలో ఊరేగుతుండగా అధికారులు, అర్చకులు చందనాన్ని భక్తులకు పంచుతూ పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి వారి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. పసిడి శోభిత తిరువాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకార శోభితులైన సుగుణాభిరాముణ్ణి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవను ఆద్యంతం భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇక బుధవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారికి గజవాహన సేవను జరిపారు. రత్నాభరణాలు, గజపూల మాలలతో సుందరంగా అలంకరించిన కోదండరామస్వామిని అర్చకులు ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకుని ఆశీర్వదించారు.
సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగకర్తలు చక్కగా పఠనం చేయగా అధికార అనధికార ప్రముఖులు భక్తులు పంచాంగ శ్రవణం చేశారు. ఏప్రిల్ 19న చైత్రశుద్ధ ఏకాదశి రోజు జరిగే అప్పన్న పెళ్లి వేడుకలను పురస్కరించుకుని అప్పన్నకు ప్రతినిధిగా శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేతంగా పెళ్లి కుమారుని అలంకరణలో కొలువు తీర్చి పెళ్లిరాట కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు అధికారులు నూతన వస్త్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై ఆశీలన చేశారు. అనంతరం సకల ఉపచారాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై పండితులు ఉగాది పంచాంగ పఠనం నిర్వహించగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానం సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది సంబరాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ అనంతలక్ష్మి సమేతంగా అన్నవరం సత్యదేవుని సుందరమూర్తులను సకలాభరణ భూషితంగా ఆలయంలోని అనివేటి మండపంలో సింహాసనంపై వేంచేపు చేసి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం పంచాంగ శ్రవణం వీణుల విందుగా సాగింది. ఆపై స్వామి అమ్మవార్లకు గజవాహన సేవను కళా ప్రదర్శనల నడుమ వేడుకగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అలాగే బేడా మండపంలో సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా వేంచేపు చేసి ఆస్థానం సమర్పించారు. అనంతరం కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో భ్రమరాంబదేవిని శ్రీ మహారాజరాజేశ్వరి దేవి అలంకరణలో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే సప్తాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రంలో రథోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. పల్లకీపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని వేంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా రథ మండపానికి తీసుకువచ్చారు. రథాంగ బలి పూజలను పూర్తి చేసిన అనంతరం పుష్ప తోరణాలతో అందంగా అలంకరించి సిద్ధం చేసిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం శివశక్తి నృత్యాలు, శంఖానాదం,
భక్తుల కోలాహలం నడుమ శ్రీశైలంలో ఉగాది ప్రభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి ఉగాది ఉత్సవాలతో దివ్య కాంతులను వెదజల్లింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి విశాలమైన వేదికపై వేంచేపు చేశారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి వివిధ రాసుల ఫలితాలను, దేశ కాలమాన పరిస్థితులను విశ్లేషించారు. ఆపై యాదగిరీసునికి అర్చకులు ఆదాయ వ్యయ వివరాలను విన్నవించి ధూపదీప నైవేద్యాలతో ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభ మండపం వద్ద ప్రత్యేక ఆసనంపై శ్రీ సోమస్కందమూర్తిని, పక్కనే శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని చక్కని అలంకరణతో కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, నూతన యజ్ఞోపవీతం సమర్పణ పూర్తి చేశారు. అనంతరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ పంచాంగ పఠనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు అందజేశారు.
ఏకశిలా నగరంగా వినుతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం ఉగాది ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. మహానంది క్షేత్రంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తుల సంభరితంగా జరిగింది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఆశీనులను చేసి షోడశోపచార పూజలు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా పంచాంగ పఠనం పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపిస్తూ కొడంగల్ శ్రీ వెంకటేశ్వరుడు గజవాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ జరిగింది. శంఖుచక్ర తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పమాలల అలంకరణలతో స్వామివారు గజవాహనంపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం అర్చకులు పంచాంగ శ్రవణం పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా తిరుచిపై ఆశీనులను చేసి తిరువీధి ఉత్సవం జరిపారు. భక్తులు తెలుగు సంవత్సరాది శోభవేళ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.